చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు. గుళ్ళో వెళ్ళి ఈ పుష్పమాలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటాడు అన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానే, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని, కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను, నువ్వు వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే, ఇక్కడ